నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా. నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ నందు రెడ్డి సేవా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన రెడ్డి సేవా సంఘం నాయకులు. నంద్యాల పట్టణంలో ఉన్న వేసేవ సెంటర్లో సిబ్బందితో ఆధార్ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారుల సమావేశం. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా విద్యుత్ శాఖ డి శ్రీనివాస్ రెడ్డికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు. హైందవ శంకరావం సభకు లక్షలాదిగా తరలిరండి. బనగానపల్లి నియోజకవర్గం కన్వీనర్ బీసీపీ బివి సుబ్బారెడ్డి పిలుపు. నంద్యాల ఆర్టిస్ట్ బస్టాండ్ దగ్గర జంబుల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వెలిసిన షిరిడి సాయిబాబా దేవాలయం. వాహనదారులు ఆదమరిస్తే మలపురు వద్ద తీవ్రంగా ప్రమాదాలు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏడీ రమేష్ కుమార్ కు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు ఆదేశాల మేరకు పూల దండలు, బొకేలను సిబ్బందిని నిషేధించి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ పంపిణీ చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అధికారులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అధికారులకు అందజేశారు. సిబ్బంది నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ రమేష్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో విద్యాశాఖ సిబ్బందికి మంచి జరగాలని, 2024లో విజయవంతంగా సిబ్బంది పని బాగా చేశారని, అదేవిధంగా 2025లో కూడా సిబ్బంది గత సంవత్సరం కాడికి ఇంకా పట్టణ ప్రజలకు విద్యుత్ పట్ల ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారని, సహకారాలు అందించాలని, సిబ్బందికి ఏ అవసరం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నా పేరు రమేష్ కుమార్. నేను నంద్యాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. గత 3 నెలల నుంచి కొత్తగా వచ్చినాను. అందరికి ముఖ్యంగా నంద్యాల విద్యుత్ వినియోగదారులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాటితో పాటు మా నంద్యాల 3 సెక్షన్ల స్టాఫ్కి, విద్యుత్ వినియోగదారులకి, మా విద్యుత్ స్టాఫ్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో అందరికీ ఏ విధంగా వాళ్ళు ఏ డిసిషన్స్ తీసుకుంటారో ఆ డిసిషన్స్ అన్ని నెరవేరాలని, అదేవిధంగా సంస్థకు పాటుపడి సంస్థను పురోగతిలో ఉంచాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈ సంవత్సరం 2025 జనవరి 1వ తారీఖు నూతన సంవత్సర శుభాకాంక్షలను పురస్కరించుకొని D2 సెక్షన్లో సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా మేము ఈ సంవత్సరం చేసిన కొత్త విషయం ఏమంటే, ప్రతి సంవత్సరము బొకేలు, పూలదండలతో వేడుకలు జరుపుకునే వాళ్ళం. ఈసారి ప్రత్యేకంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మా యొక్క స్టాఫ్ అందరూ మా దగ్గరికి వచ్చి బుక్స్, పెన్స్, జామెట్రికల్ బాక్స్, స్కేల్స్, రకరకాల పిల్లలకు ఉపయోగపడేటివన్నీ తీసుకొని వచ్చినారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం.
మా ఉన్నతాధికారులు కూడా ఎవరే కానీ బొకేలు పూలదండలను ఈసారి అవాయిడ్ చేశారు. వాళ్ళ ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటున్నాము. ఈ బుక్స్ అన్ని తీసుకొని ఎక్కడైనా పూర్ పిల్లలకు, బీద పిల్లలకు స్కూళ్ళల్లో, ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి మా యొక్క స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరూ ఆ ఆదేశాలు పాటించారు. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ నందు రెడ్డి సేవా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన రెడ్డి సేవా సంఘం నాయకులు 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు ఆర్వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి కులస్తులు రెడ్డి సేవా సంఘం చేసే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, అలాగే కార్తీక దీపోత్సవం, కార్తీక వనభోజనం కార్యక్రమానికి ఎంతగానో సహకరించాలని, రెడ్డి కులస్తులు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సహకరించాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు రెడ్డి బంధువులందరికీ నా నమస్సుమాంజలు. ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది రెడ్డి సంఘం ఆధ్వర్యంలో. ఇది ఇయర్ మారుతుంది కాబట్టి 25వ సంవత్సరానికి ప్లస్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రోజు జరుగుతుంది. అంతేకాకుండా గతంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమము, దీపోత్సవం కార్యక్రమము, 2 కార్యక్రమాలు విజయవంతంగా జరగడము, ప్రజలందరూ రెడ్డి సంఘం ప్రజలందరూ దీనికి సహకరించడము, కార్యకర్తలందరూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రతి ఒక్కరిని కలవడము, వారందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడము, ఈ విధంగా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక మీదట కూడా మనం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఒక హిందూ కార్యక్రమంగా ఇది జరిగి ఇంకా మొత్తం ఒక దేశభక్తిని, దైవభక్తిని, ఒక మన సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ మనం వాహనదారులు ఆదమరిస్తే మలుపు వద్ద తీవ్రంగా ప్రమాదాలు బారిన నియోజకవర్గంలోని పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు గాయాల పాలవ్వడం, మృత్యువాత పడడం జరుగుతుంది. ఇటువంటి సమస్య పలు చోట్ల ఉంది. బనగానపల్లి మండల పరిధిలోని దద్దనాల చెరువు వద్ద మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇటీవల ఇక్కడ 3 ప్రమాదాలు జరిగాయి. భారీ ప్రమాదం జరగడంతో 5గురు వరకు తీవ్రంగా గాయపడ్డారు. గతంలోనూ ఇదే ప్రదేశంలో రహదారి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. బనగానపల్లి శివారు, టంగుటూరు గ్రామ శివారు, కటికవాణికుంట వద్ద కూడా ప్రమాదకరం పరిస్థితి నెలకొంది. గులాం నబీపేట గ్రామ సమీపంలోనే ఓ మలుపు వద్ద నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కోవెలకుంట మండలంలోనే జోలధరాసి, వెలగటూరు రాష్ట్రంలోనే మలుపు కోవెలకుంట్ల శివారును వాహనదారులు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆవుకు మండలంలోనే ఉప్పలపాడు రాష్ట్రంలో ఇటువంటి సమస్య ఉంది. సంజమాల మండలంలోనే ముదిగేడు, ముక్కలమల్ల, ఆల్వకొండ క్రాస్ రహదారి, వీరభద్రుని పల్లె తదితర చోట్ల వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొలిమిగుండ మండలంలోనే అంకిరెడ్డిపల్లి, తిమ్మనాయనిపేట తదితర గ్రామాల వద్ద ఇటువంటి సమస్య వేధిస్తుంది. అధికారులు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నంద్యాల పట్టణంలో ఉన్న మీ సేవ సెంటర్ లో సిబ్బందితో ఆధార్ నమోదు ప్రక్రియపై ఉన్నత అధికారులు సమావేశం. ఆధార్ నమోదులో మార్పులు చేర్పులు కొత్త ఆధార్ నమోదు చేసుకోవాలని మున్సిపల్ కార్యాలయంలో మీ సేవ సెంటర్ వారితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజలకు ఆధార్ నమోదులో చురుకుగా పనిచేయాలని, ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు ప్రక్రియను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మన ఎడ్యుకేషన్ చెప్తాను. ఇప్పుడు ఒక చేస్తాం 10 డిపార్ట్మెంట్ వరకు చేయాలంటే అది కొంచెం వాస్తవమే కానీ తప్పదు. కొద్దిగా మనం కూడా ప్రియారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందేది వెనకలేదు, సర్వే ఉంది, PCA ఉంది, జియో ట్యాగింగ్ ఉంది, ఇవన్నీ అందరూ పరిశీలి చేసుకునే కొత్తలేం కాదు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఈ కలెక్షన్స్, ఈ రొటీన్ మనకు ప్రాబ్లమ్స్ సంబంధించి ఉంటాయి. దీన్ని ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఫీల్ కావాలి. ఆధార్ అనేది ఆధారం కాబట్టి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండకూడదు అనేది మెయిన్ ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో కొంచెం డేటా చూసినప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడము, ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి కూడా అది అప్డేట్ చేయకపోవడము, తర్వాత ఈ శిశు ఆధార్ 0 నుంచి 5 సంవత్సరాల వరకు, 0 నుంచి 5 సంవత్సరాల బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కొన్నిసార్లు లేకపోవడము, వాళ్ళందరికీ కూడా ఆధార్ ప్రొవైడ్ చేయాలని ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్, CSC కేంద్రాలు, మీ సేవా సెంటర్ కేంద్రాలతో పాటు GSWS డిపార్ట్మెంట్ లో ఉండే కేంద్రాలతో సహా దాన్ని మనకు ఉండే ఈ 25-30 వేల మందికి కూడా ఈ ఆధార్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది DIO శివారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇందులో ఉండే సమస్యలు ఏంటివి, ఏ రకంగా మనం దాన్ని అచీవ్ చేసి ముందుకెళ్ళగలము, మనం వీలైనంత తొందరలో అంటే జనవరి 2025 లోపల అందరికీ ఏ రకంగా ప్రొవైడ్ చేయగలం అనే ఉద్దేశంతో దీనిలో లోటుపాట్లను గుర్తించి సరిచేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మీటింగ్ అందరికీ ఆధార్ ఇవ్వడమే మెయిన్ ఉద్దేశం. ఆధార్ సంబంధించి అప్డేషన్ కు GSWS నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా విద్యుత్ శాఖ DE శ్రీనివాసరెడ్డికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుస్తకాలు, పెన్సిల్, పెన్నులు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల పార్కులో ఉన్న సబ్స్టేషన్ కుల పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున పాల్గొని శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా AE రామయ్యను శ్రీనివాసరెడ్డి అభినందించారు. రామయ్య సిబ్బందితో పని చేయించుకోవడం విధానాన్ని, పెండింగ్ లో ఉన్న బిల్లులను వసూలు చేయడం కానీ, విద్యుత్ పట్ల ఎలాంటి కంప్లైంట్ రాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పని చేస్తున్నాడని డైనమిక్ AE రామయ్య అని అభినందించారు. అదేవిధంగా AEA ఈ నాగరాజు పలు సబ్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా DE శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సిబ్బంది గత సంవత్సరంలో విద్యుత్ సమస్య వస్తే వెంటనే స్పందించి పనిచేయడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించడం జరిగిందని, అదేవిధంగా 2025లో విద్యుత్ సమస్యలు రాకుండా మెరుగైన విద్యుత్ అందించాలని, సిబ్బందికి ఏ అవసరం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. First of all, I wish you all the best for your entire team of ఇస్తాము. డివిజన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్ళాము. సపరేట్ ఫోటో కావాలి. మా సెక్షన్ తరఫున బుక్స్ సార్ ఎల్ఐ గారు బుక్స్ అన్ని సార్ సహకారం కావాలి సార్. అందుకోసం లాభ తెచ్చాం ఫస్ట్. అందులో అందరికంటే లాభ సార్. బరువు ఎక్కువ ఉంది సార్. మరి లైన్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ సార్ వాళ్ళన్న లైట్ సంజీవ్ కుమార్ సార్, మీనా కుమార్ సార్,
నూరు భాష సార్ చిరంజీవి సార్ ఒక్క నిమిషం సార్ ఇది మన రామ్మోహన్ ఒక్క నిమిషం అక్రమ్ సార్ వసీం అక్రమ్ సార్ ఫాస్ట్ బౌలర్ హరి సార్ పాకిస్తాన్ చంద్రు సార్ దాస్ జైన్ సార్ హబీబ్ ఆపరేటర్ సార్ ఆదం బాషా లైన్ మ్యాన్ సార్ మా యూనిట్ సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం ఐఎమ్ హార్ట్లీ కంగ్రాచులేట్ టు ఆల్ యువర్ D2 staff for achieving 100% under the critical conditions without having any arrears. Collection తెచ్చారు, అరియర్స్ లేకుండా ఓన్లీ కరెంట్ మంత్ డిమాండ్ మీదనే ఇంటింటికి వెళ్తూ 4-5 రోజులు డ్యూ డేట్స్ ఉన్నా కూడా ఎక్సలెంట్ ఎఫర్ట్ చేశారు అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ యువర్ ఏఈ. ఏం లేదు, నేను దిశానిర్దేశం చేసేవాడిని, అమలు చేసే ఎవరికైనా పై ఆఫీసర్ల సపోర్ట్ ఉంటేనే సార్ ముందుకు పోతాం. ఇప్పటికీ ఉంటుంది, తప్పకుండా నా కోఆపరేషన్ ఉంటుంది. టౌన్ లో కొన్ని రెవెన్యూ మన పారామీటర్స్ బాగుంది కానీ కొద్దిగా సమస్యలు అదే లో వోల్టేజ్లు ఓవర్లోడ్ ఉంటాయి, దానికి కావాల్సిన కోఆపరేషన్ చేస్తాం సార్. ఈ 2 months లో ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎటువంటి కామెంట్స్ లేకుండా చేసుకునే దానికి ఏర్పాటు చేస్తాము. ఇది అయిపోతూనే ఓకే. హైందవ శంకరామన్ సభకు లక్షలాదిగా తరలిరండి, బనకానపల్లి నియోజకవర్గం కన్వీనర్ బీజేపీ బివి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయవాది మరియు బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ హిందువులకు హైందవ శంకరామం సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ ప్రాంత శారీరక ప్రచారక చంద్రశేఖర్ పాల్గొని హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతను హిందూ సమాజానికి అప్పగించాలంటూ లక్షలాది హిందూ బంధువులతో హైందవ శంకరామం పేరుతో భారీ బహిరంగ సభ 5వ తేదీ 1వ నెల 2025 ఆదివారం నాడు విజయవాడలో జరగబోతున్నది. హిందూ సంఘటన శక్తిని నిరూపించే ఈ మహా ఉద్యమంలో బనగానపల్లె నియోజకవర్గం మండలం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, నాగేశ్వరరెడ్డి, హరికృష్ణ, లోకేశ్వరరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అంజీ తదితరులు పాల్గొన్నారు. వర్గాలన్నీ కూడా సమూహంగా హైందవ శంకారావం పూరించటానికి సన్నిద్ధమైనటువంటి స్థలం గన్నవరం ఎయిర్పోర్ట్. తరలి రండి, లక్షలాది ప్రజలు, హైందవ సోదరులు అందరూ కూడా ఈ యొక్క హైందవ సమర శంకారావం పూరించవలసిన సమయం మనకు ఆసన్నమైంది. మన దేవాలయాలు, మన దేవాలయ భూములు, మన హిందువులు ఐక్యతను ప్రపంచం చాటి చెప్పవలసిన రోజు. ఎవరు కూడా హిందూ బంధువులందరూ కూడా రైళ్లకు, బస్సులకు, సొంత వాహనాలకు, చివరికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి హైందవ శంకారావం యొక్క సభను దిగ్విజయం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మాది, హిందువులది అన్న నినాదాన్ని గన్నవరం దగ్గర జరపబో హైందవ శంకారావంలో ఒక ఉప్పెన కనిపించాలి. అక్కడ హిందూ బంధువులందరూ కూడా ఎవరి వాహనాలలో వారు, ఎవరి సంఖ్యతో వాళ్ళు, ప్రతి ఒక్క హిందూ బంధువులు పార్టీలకు అతీతము. తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, వైఎస్ఆర్సిపి పార్టీ కాదు, ప్రతి పార్టీ వాడు, హిందువులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హైందవ సమాజం కొరకు తరలి రావలసినటువంటి సమయం ఆసన్నమైంది. రండి, తరలి రండి, హిందువుల బలాన్ని నిరూపించండి, హిందువుల దేవాలయాలను కాపాడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జంబుల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వెలిసిన షిరిడి సాయిబాబా దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ గానామృతము ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు, భక్తులు వెంకటేశ్వర స్వామి మాల ధరించిన స్వాములు పాల్గొని స్వామి వారి కళ్యాణ మహోత్సవం తిలకించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఎవరెవరికి కళ్యాణం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయాలు చక్కగా వ్రాయించబడి ఉన్నాయి. రెండు శుభ్రంగా కలిసి రూపంలో అక్కడ శుభ్రయ్య గంటకి కూడా చూపించారు. అది స్వామి వద్ద పెట్టి పసుపు అక్షత దాచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న యమలాపరసి దేవాలయానికి ఎదురుగా ఉన్న బాబా గుడి నందు ఈ రోజు గురువారం నాడు అగ్నివాచార్య యొక్క ప్రసంగం జరిగింది. అలాగే గురువారం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడానికి పాలూరు పద్మజారి గారి యొక్క కూతురు అల్లుళ్ళ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తున్నారు. వారు చాలా గొప్పగా గానాన్ని చేస్తున్నారు. అలాగే ఐగ్రవాచార్య గారు కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాగే ఎవరైనా భక్తాదులు ఎక్కడ చేసుకోదలుచుకుంటే కళ్యాణం చేయించాలనుకున్నా, ఏం చేయించాలనుకున్నా ఇక్కడ చేయించుకుంటారని, ఒకవేళ లేకపోతే ఈ గుడివారం వారి యొక్క దానామృతాన్ని వారి ఇంటి దగ్గర కానీ కళ్యాణంలో కానీ చేయించుకుంటారని ఆశిస్తున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి వాహనదారులు ఆదమరిస్తే మలుపు వద్ద తీవ్రంగా ప్రమాదాలు మరణపడుతున్నారు. నియోజకవర్గంలోని పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు గాయాల పాలవ్వడం, మృత్యువాత పడడం జరుగుతుంది. ఇటువంటి సమస్య పలు చోట్ల ఉంది. బనగానపల్లి మండల పరిధిలోని దద్దనాల చెరువు వద్ద మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇటీవల ఇక్కడ 3 ప్రమాదాలు జరిగాయి. భారీ ప్రమాదం జరగడంతో 5 వరకు తీవ్రంగా గాయపడ్డారు. గతంలోనూ ఇదే ప్రదేశంలో రహదారి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. బనగానపల్లి శివారు, టంగుటూరు గ్రామ శివారు, కటికవాణికుంట వద్ద కూడా ప్రమాదకరం పరిస్థితి నెలకొంది. గులాం నబీపేట గ్రామ సమీపంలోనే ఓ మలుపు వద్ద నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కోవెలకుంట మండలంలోనే జోలధరాసి, వెలగటూరు రాష్ట్రంలోనే మలుపు కోవెలకుంట్ల శివారును వాహనదారులు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆవుకు మండలంలోనే ఉప్పలపాడు రాష్ట్రంలో ఇటువంటి సమస్య ఉంది. సంజమాల మండలంలోనే ముదిగేడు, ముక్కలమల్ల, ఆల్వకొండ క్రాస్ రహదారి, వీరభద్రుని పల్లె తదితర చోట్ల వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొలిమిగుండ మండలంలోనే అంకిరెడ్డిపల్లి, తిమ్మనాయనిపేట తదితర గ్రామాల వద్ద ఇటువంటి సమస్య వేధిస్తుంది. అధికారులు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా. నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ నందు రెడ్డి సేవా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన రెడ్డి సేవా సంఘం నాయకులు. నంద్యాల పట్టణంలో ఉన్న వేసేవ సెంటర్లో సిబ్బందితో ఆధార్ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారుల సమావేశం. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాస్ రెడ్డికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు. హైందవ శంకరావం సభకు లక్షలాదిగా తరలిరండి. బనకానపల్లి నియోజకవర్గం కన్వీనర్ బీసీపీ బివి సుబ్బారెడ్డి పిలుపు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జంబుల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వెలిసిన షిరిడి సాయిబాబా దేవాలయం. వాహనదారులు ఆదమరిస్తే మలపురు వద్ద తీవ్రంగా ప్రమాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.